హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ అలాగే లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ సారీస్ తరచుగా రోజు యూట్యూబ్ లో విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తూ వస్తున్నాం. ఈ రోజు చూడబోయే క్రేజీ ఐటమ్స్ పెట్టుబడులకి చాలా యూస్ఫుల్ గా, ముఖ్యంగా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అందిస్తున్నారు ఈ సారీస్. మరి ఈ సారీస్ ఏంటి అంటే లెనిన్ జూట్ సారీస్ చూస్తున్నామండి. ముఖ్యంగా లైట్ వెయిట్, సమ్మర్ కి యూస్ఫుల్. మనకి బల్క్ లో కలెక్షన్స్ అనేవి, బల్క్ లో కలర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే పెట్టుబడులకి కూడా యూస్ఫుల్, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కాబట్టి. ప్రైస్ ఓన్లీ 538 రూపీస్. మరి 538 రూపీస్ ఉన్న కలర్స్ ఏంటో, సారీస్ ఏంటో చూద్దాం. ఈ సారీ కాంబినేషన్ చూస్తే ఫస్ట్ పళ్ళు చూడండి. మనకి పళ్ళు కాంబినేషన్ చూస్తే కనుక మంచి రాయల్ బ్లూ తీసుకున్నారు. దీంట్లో అంతా కూడా మనకి సెల్ఫ్ ప్రింటింగ్ లాగా వీవింగ్ అనేది ఉంటుంది. ఇది ప్రింటింగ్ కాదు, ఓన్లీ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ వీవింగ్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఒక హాఫ్ వైట్ ఇచ్చారు. ఈ విధంగా పళ్ళు ఉంటుంది. అలాగే టాజిల్స్ చూడండి. నవేడేస్ ట్రెండ్ ఎక్కువగా మల్టిపుల్ టాజిల్స్ అనేది ఈ సారీకి హైలైట్ అని చెప్పుకోవచ్చండి. మల్టిపుల్ టాజిల్స్ అనేది కూడా ఇచ్చారు. 538 రూపీస్ కి కొంచెం గ్రాండ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులకి యూస్ఫుల్. శారీ అంతా కూడా చూసుకుంటే లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ మీద మనకి చెక్ స్టైల్ లో శారీస్ అంతా కూడా రన్ అవుతూ వస్తాయి. మిడిల్ లో చెక్స్ అంతా కూడా మనకి లైన్స్ అనేవి చూసారంటే ఒక హాఫ్ వైట్ లాగా తీసేసుకున్నారు. ఈ బాక్సెస్ లో కూడా కొద్దిగా అక్కడక్కడ బాక్సెస్ గ్యాప్ ఇస్తూ చక్రా డిజైన్ పికాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంతా కూడా వీవింగ్, జూట్ తో వీవింగ్ అనేది ఉంటుంది. మనకి ఈ స్మాల్ మీడియం చెక్స్ లో మనకి పికాక్ అలాగే చక్రా డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. బార్డర్స్ విషయానికి వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ ఒక 3 ఇంచెస్ ఇచ్చారు. నెక్స్ట్ జూట్ బార్డర్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ రాయల్ బ్లూ తీసుకున్నారు. ఈ విధంగా కాంట్రాస్ట్ బార్డర్ ఇవ్వడం జరిగింది. కింద బార్డర్ చూద్దాం. సో పైన లెంత్ తక్కువగా ఉన్న జూట్ బార్డర్ ఇస్తే కింద మనకి లెంత్ ఎక్కువగా ఉన్న జూట్ బార్డర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో పైన లెంత్ తక్కువగా, కింద లెంత్ ఎక్కువగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి చెక్స్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీ అంతా చెక్స్ తీసుకున్నారండి. బ్లౌజ్ కూడా మనకి చెక్స్ తీసుకోవడం జరిగింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే బార్డర్ లో మనం బ్లూ యూస్ చేశారు, అలాగే పళ్ళులో బ్లూ యూస్ చేశారు కాబట్టి ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ 538. సో మిగతా శారీస్ అన్ని కూడా ఈ విధంగానే ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ మారుతూ వస్తాయి. ఆ శారీస్ పై లుక్ వేద్దాం. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి శారీ వచ్చేసి కాంబినేషన్ ఒక స్నఫ్ కలర్ కాంబినేషన్ ఉందండి. సో స్నఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనకి కలర్స్ అనేవి చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ లో, అన్ని కూడా చూసేద్దాం లేట్ చేయకుండా. సో ఈ కాంబినేషన్ చూసుకుంటే కనుక ఒక స్నఫ్ కలర్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాట్లో ఆరెంజ్ ఇచ్చేసారు, జిగ్జాగ్ ఇచ్చేసి డిజైనింగ్ అంతా కూడా పికాక్ ఉంటుంది. అంతా కూడా వీవింగ్. మనకి ఈ శారీలో మిడిల్ అంతా కూడా చెక్స్ హాఫ్ వైట్ తో అన్ని కూడా ఉంటాయి. అలాగే పికాక్ చక్రా డిజైన్ అనేది శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఆరెంజ్ అవుట్ లైన్ ఇచ్చేసి ఒక జూట్ లాగా మనకి హాఫ్ వైట్ తీసుకొని పైన బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, యాస్టీస్ పైన ఏ విధంగా బార్డర్ ఉందో అదే బార్డర్, బట్ లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ ఆరెంజ్ తీసేసుకొని చెక్స్ లైన్స్ గల బ్లౌజ్ అనేది ఇచ్చారు. బ్యూటిఫుల్ గా డిజైన్ బ్లౌజ్ చేయించుకుంటే బాగుంటుంది. టాజిల్స్ కూడా చూస్తారు కదండి, మల్టిపుల్ కలర్స్ తో టాజిల్స్ అనేది ఇచ్చారు. చాలా స్పెషల్ గా ఉన్నాయి. లెనిన్ జూట్ శారీ ప్రైస్ ఓన్లీ 538. మరి నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక మనకి ఒక ప్యారెట్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది అనమాట. సో ముఖ్యంగా లైట్ వెయిట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఒక లీఫ్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ప్యారెట్ గ్రీన్ కాదు, లీవ్స్ గ్రీన్ లోనే మనకి ఇచ్చేసి పళ్ళులో రాయల్ బ్లూ. సో మనం బిఫోర్ సారీస్ అన్ని సారీస్ గమనిస్తే కనుక మనకి బ్లూ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా బ్లూ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్ డిజైనింగ్ బిఫోర్ సారీస్ లాగే ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ త్రూ ఒక హాఫ్ వైట్ లాగా తీసేసుకొని చక్రా డిజైన్ పికాక్ అనేది కొద్దిగా అక్కడక్కడ బాక్సెస్ మిస్ చేస్తూ త్రూ ఆఫ్ ది సారీ ఈ విధంగానే రన్ అవుతుంది. పైన బార్డర్ చూసుకుంటే కనుక జూట్ స్టైల్ ఆఫ్ బార్డర్ లాగా మనకి బ్లూ ఇచ్చేసి దాంట్లో క్రీమ్ షేడ్ తో బార్డర్ ఇచ్చారు. కింద చూసుకుంటే కనుక లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. సో ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ చూడండి, కాంబినేషన్స్ కూడా ఎంత బ్రైట్ గా బాగున్నాయి కదా. టాజల్స్ కూడా ఇచ్చేసి కొంచెం స్పెషల్ లుక్, పెట్టుబడులకి కూడా చాలా మందికి యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటాయి పెట్టడానికి కూడా. బ్లౌజ్ చూడండి, చెక్స్ బ్లౌజ్ బ్లూ కలర్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 538. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో దీంట్లో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. మల్టిపుల్ కలర్స్ అనేవి మనకు అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. బల్క్స్ లో వెరైటీ అనేవి ఉన్నాయి. మరి ఈ శారీ పళ్ళు చూద్దాం. శారీ పళ్ళు చూసుకుంటే కనుక మనకి శారీ పళ్ళు చూస్తే కనుక బాటిల్ గ్రీన్ ఇచ్చారు. బిఫోర్ సారీస్ లో బ్లూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాటిల్ గ్రీన్ ఇచ్చేసారు. డిజైనింగ్ బిఫోర్ లాగే ఉంటుంది. టాజిల్స్ కూడా మల్టిపుల్ షేడ్స్ తీసుకున్నారు. ఇది చూసుకుంటే కనుక బ్రైట్ పింక్ అనేది తీసుకున్నారు. కాంట్రాస్ట్ ఈ విధంగా కాంట్రాస్ట్ గా పింక్ అండ్ గ్రీన్ తో మనకి శారీ రన్ అవుతుంది. లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి బాటిల్ గ్రీన్ తీసుకున్నారు. ఒక హాఫ్ వైట్ లాగా జూట్ బార్డర్ అనేది ఇచ్చారు. పైన లెంత్ తక్కువగా ఉంటుంది. శారీ అంతా ఈ విధంగానే రన్ అవుతుంది. మరి కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక బాటిల్ గ్రీన్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో జూట్ బార్డర్ లాగా మనకి ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ చూద్దాం.
బ్లౌజ్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ మనకి గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ కూడా లెనిన్ జూట్ ఇచ్చారు. మంచి బ్లౌజ్ డిజైన్ గా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. శారీ ప్రైస్ ఓన్లీ 538. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మంచి ఎల్లో అండి, టర్మరిక్ ఎల్లో కలర్ కాంబినేషన్. అలాగే చూసుకుంటే పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఉందన్నమాట. టర్మరిక్ ఎల్లో కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ ఉందని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి బ్రైట్ అనే చెప్పుకోవచ్చు అండి. ఈ విధంగా మనకి ఒక పింక్ షేడ్ అనేది పళ్ళులో ఇచ్చారు. డిజైనింగ్ అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది మనకి. ఈ విధంగా పళ్ళు పార్ట్ టాజిల్స్ మల్టిపుల్ షేడ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా టర్మరిక్ ఎల్లో మీద మనకి ఒక కొంచెం దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక హాఫ్ వైట్ ఇచ్చేస్తూ బ్రౌన్ లైన్స్ అనేది కూడా యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. బ్రౌన్ అనేది ఇస్తూ హైలైట్ చేశారనమాట. ఇంకొంచెం గ్రాండ్ గా ఉంటుంది మనకి. నెక్స్ట్ చూసుకుంటే కనుక పింక్, మంచి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసి జూట్ బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ తీసుకున్నారు. సో పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, కింద చూసుకుంటే కనుక లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. లెనిన్ జూట్ సమ్మర్ కి యూస్ఫుల్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక చూడండి, ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ టాజిల్స్ ఇచ్చారు, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ విధంగా బ్లౌజ్ అనేది చెక్స్ త్రూ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 538. నెక్స్ట్ చూద్దాం. సో బ్లాక్ అండి. సో ఈ శారీస్ లో బ్లాక్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరి బ్లాక్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఈ శారీ ఉంటుంది. డిజైనింగ్ అన్నిటికీ సేమ్, పళ్ళు మాత్రమే మారుతూ వస్తుంది మనకి. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు. పళ్ళు చూసుకుంటే కనుక మనకి యాస్టీస్ అదే డిజైనింగ్ ఉంటుంది. బ్లాక్ ఇచ్చారు. పళ్ళు ఆ విధంగా 1 మీటర్ పింక్ తో ఎలిఫెంట్ డిజైనింగ్ జిగ్జాగ్ ఉంటుంది. మిగతా అంతా చూసుకుంటే బ్లాక్ మీద అదే షేడ్ తో లైన్స్ ఉంటాయి. చక్రా డిజైన్ అండ్ పికాక్ డిజైన్ అని కంటిన్యూ అవుతాయి. పైన బార్డర్స్ చూసుకుంటే కనుక ఒక డిఫరెంట్ టమాటో రెడ్ లాగా స్ట్రాబెరీ కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తూ జూట్ బార్డర్ లాగా ఇచ్చేసారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్. సో చూసారు కదా, ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్, కింద పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్. ముఖ్యంగా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో, మీరు చూస్తున్నారు కదా. మరి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్, బార్డర్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ తో ఒక స్ట్రాబెరీ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. విత్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 538. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక నావీ బ్లూ. సో మనకి బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లోలో 2-3 షేడ్స్ ఉన్నాయి, మెరూన్ ఉంది, గ్రీన్ ఉంది. అన్ని షేడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ శారీస్ లో. లెనిన్ జూట్ శారీస్ లో చెక్స్ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. లెనిన్ జూట్ లో సెక్స్ డిజైన్ శారీస్ చూస్తున్నాం విఘ్నేశ్వర సిల్క్స్ లో. మనం ఈ శారీ పళ్ళు పాటు చూసుకుంటే కనుక బ్రిక్ కదా, అది కూడా బ్రైట్ బ్రిక్ తీసుకున్నారు. బిఫోర్ లాగే మనకి డిజైనింగ్ అంతా ఉంటుంది. ప్యాటర్న్ సేమ్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ మాత్రమే మారుతూ వస్తున్నాయి. చూడండి, నావీ బ్లూ మీద చెక్స్ లో కూడా మనకి పికాక్ చక్రా డిజైన్ ఉంటుంది. పైన బ్రిక్ కలర్ జూట్ బార్డర్ లాగా ఉంటుంది. కింద లెంత్ ఎక్కువగా ఉన్న జూట్ బార్డర్ మనకి చెప్పుకోవచ్చు ఈ విధంగా. సో ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే ఈ విధంగా బ్రిక్ కలర్ కాంబినేషన్ తో ఉన్న చెక్స్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి, కాంబినేషన్స్ అన్ని ఏ దానికి అది చాలా క్రేజీగా ఉంది మనకి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 538. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో పింక్ లోనే బిఫోర్ కూడా ఒక పింక్ చూసాము. పింక్ లోనే ఇంకో పింక్ అని చెప్పుకోవచ్చు. మనకి డిఫరెంట్ పింక్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కాంబినేషన్ పింక్ అండ్ బ్లాక్ చాలా బాగుందండి మనకి. సో పింక్ అండ్ బ్లాక్ మల్టిపుల్ షేడ్స్ కలర్ టాజిల్స్ అనేది ఇచ్చారు. సో లైట్ వెయిట్, ముఖ్యంగా బ్లాక్ కలర్ మల్టిపుల్ టాజిల్స్ బిఫోర్ ప్యాటర్న్ లాగే ఉంటుంది. శారీ అంతా కూడా పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో ఉంటుంది మనకి. పికాక్ డిజైన్, చక్రా డిజైన్, శారీ అంతా కూడా ఎండింగ్ వరకు ఉంటుంది. పైన బ్లాక్ బోర్డర్ విత్ జూట్ లాగా ఇచ్చేస్తూ మనకి బ్లాక్ అవుట్లైన్ ఇచ్చేస్తూ పైన లెంత్ తక్కువగా, కింద లెంత్ ఎక్కువగా ఈ విధంగా తీసుకున్నారు. సో నవేడేస్ పట్టు ఫ్యాన్స్ అన్నింటిలో కూడా లెంత్ తక్కువ ఉన్న బార్డర్స్ కాబట్టి ఇలా రెగ్యులర్ వెయిట్ కానీ పెట్టుబడులకు కానీ ఇలా కూడా బార్డర్స్ లో లెంత్ ఎక్కువగా తక్కువగా ఇస్తూ వస్తున్నారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక బ్లాక్ ఇచ్చారండి. సో బ్లాక్ ఇచ్చేసారు, విత్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 538 రూపీస్కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, మరి నేను వేర్ చేశానండి. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే నెంబర్ 1 క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే లైట్ వెయిట్ గా ఉంది. లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్, పెట్టుబడులకి యూజ్ చేయొచ్చు. ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. చాలా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నానండి. మరి మీరు కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి బుక్ చేయండి. అదర్వైజ్ 4 బ్రాంచెస్ ఉంటాయండి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని విజిట్ చేయొచ్చు. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ESI మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే
కనుక కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది, అలాగే కొత్తపేట్ దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది, అలాగే ఈసీఐఎల్ ఏఎస్ టౌన్ నగర్ లో కూడా బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, ఓన్లీ 538 రూపీస్ కదండి, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని. విజిట్ చేస్తే కనుక ఈ వెరైటీస్ తో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బై బై.